Hi. So welcome back friends, welcome back to MBS 2 classes. ఈరోజు లెసన్లో 2-3 పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే, ఒకటి రైట్ టైం టు ఎంటర్ అనేది ఉంటుందా స్టాక్ మార్కెట్లో ప్రైసెస్ షేర్స్కి, దాని గురించి కొంచెం బ్రీఫ్గా మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడడానికి కుదరదు కాబట్టి. తర్వాత ఈ యాప్ చూడటం గురించి దాని గురించి కొంచెం మాట్లాడతాను, బహుశా అది లాస్ట్లో మాట్లాడతానులేండి, ఇప్పుడు ఇంపార్టెంట్ టైము చాలా వాల్యుబుల్. తర్వాత ఈరోజు 2 పిక్స్ డిస్కస్ చేస్తాను, ఒకటి గ్రోత్ పిక్కు, ఒకటి వాల్యూ పిక్కు. వాల్యూ పిక్కులో గ్రోత్ ఉండదని కాదు, బట్ కొంచెం షార్ట్ టర్మ్ కూడా పనికొస్తుంది. షార్ట్ టర్మ్ అంటే నెల 2 నెలలు అని అనుకోకండి. ఇప్పుడున్న కోవిడ్ కండిషన్స్ ప్రకారం నెల 2 నెలల్లో ఏం మిరాకిల్స్ జరగవు. మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు, అయితే తగ్గుతుంది, లేకపోతే అక్కడక్కడే ఉంటుంది. పెరిగిపోతుందని చాలామంది అనుకుంటున్నారు, అట్లా ఏం కాదు. ఇది స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్, దీన్నే అంటారు స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్. ఈ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్ ఎకానమీలో జరుగుతాయి. 6 months to 1 year జరుగుతూనే ఉంటాయి. అటు ఇటు ఏదో మార్కెట్ మనల్ని టెంప్ట్ చేయడానికి మధ్య మధ్యలో పెంచేసి టెంప్ట్ చేస్తుంటారు, పడేస్తుంటారు. ఈరోజు 300 పాయింట్స్ అసలు తుప్పుగా పడిపోయింది మార్కెట్. 290 పాయింట్స్ అసలు ఎక్కడ తెరిపి లేకుండా కురుస్తున్న వానలాగా ఇప్పుడు హైదరాబాదు అక్కడెక్కడ కురుస్తున్నది కదా, అట్లాంటి సిచ్యువేషన్, అట్లా పడేశారు మార్కెట్ని ఈరోజు. ఎక్సెప్షనల్. సరే, అది జనరల్ వీడియోలో మాట్లాడతాను. మీరు జనరల్ వీడియోలు కూడా చూడాలి, ఎందుకంటే జనరల్ వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టైం లేకపోతే అది వేరే సంగతి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, రైట్ టైం టు ఎంటర్ అనేది ఏమైనా ఉందా? స్టాక్ మార్కెట్ అండి నడుస్తున్న బండి లాంటిది, చాలా జాగ్రత్తగా వినండి. నడుస్తున్న బస్సు, లేకపోతే నడుస్తున్నటువంటి వెహికల్ లేదా ట్రైను. ఈ నడుస్తున్న వెహికల్ ఏంటంటే అలా వెళుతూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వస్తుంటుంది, మళ్ళీ ముందుకు వెళ్తుంటుంది, వెనక్కి వస్తూ ఉంటుంది. అది వెహికల్కి అయితే ఏదైనా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంటుంది, కానీ ఇది స్టాక్ ప్రైస్కి, స్టాక్ అనేదానికి స్టార్టింగ్ ప్రైస్, బిగినింగ్ ప్రైస్, ఎండింగ్ ప్రైస్ ఉండదు. స్టార్టింగ్ ప్రైస్ అంటే అది కంపెనీ స్టార్ట్ అయినప్పుడు వచ్చిందే ఆ ఫేస్ వాల్యూ, లేదు ఐపీఓ వస్తే ఐపీఓలో పెట్టిన ప్రైసే. అక్కడి నుంచి వెనక్కి రావచ్చు, ముందుకు వెళ్ళవచ్చు కదా ఐపీఓ అయితే. సో దీనికి స్టార్టింగ్ ప్రైస్, ఎండ్ ప్రైస్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక షేర్ ఉందనుకోండి, ఇలా ఉంటుంది, ఎలా వెళ్తుంది, దాని జర్నీ ఎలా ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలండి? ఇది ఎంట్రీ పాయింటా? ఈ ఎంట్రీ పాయింట్ అయితే ఇక్కడ ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఇక్కడికి వచ్చేటప్పటికి వాపోతాం. చాలా ఇదేంటి 350 పెట్టి కొన్నాను, 210కి వచ్చేసిందని. ఓకే, సో ఈ 210 మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇది 350 కూడా చౌక అనిపిస్తుంది, ఇక్కడ 510 అయిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 170 అవుతుంది. 170 చూసేటప్పటికి అయ్యో 210 దగ్గరికి కొన్నది కూడా ఇక్కడ లాస్ వచ్చింది అనిపిస్తుంది. ఇది కరెక్ట్ టైం టు సెల్లా, ఇది కరెక్ట్ టైం టు సెల్లా, పోనీ ఇది కరెక్ట్ టైం టు బయ్యా, ఇది కరెక్ట్ టైం టు బయ్యా చెప్పలేం. ఇన్ ది జర్నీ ఆఫ్ ఏ స్టాక్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లు ఉండవు. కాబట్టి ఫండమెంటల్ అనాలిసిస్లో చెప్పేది ఏంటంటే, ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఇగ్నోర్ చేసుకోండి, పట్టించుకోకండి. స్టాక్ ఫండమెంటల్స్ చూసుకోండి, ఫండమెంటల్స్ బట్టి దాని ఫ్యూచర్ ఎలా ఉంటుందో దాన్ని కొంచెం అంచనా వేసి దాని ప్రకారం ఏదో ఒక స్టేజ్లో ఎంటర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, బిర్లా సాఫ్ట్ను కేపీఐటీ టెక్నాలజీ చెప్పాను. నేను వీడియో చేస్తున్నప్పుడు అది కొంచెం ఆ కంటే మీకు వీడియో వచ్చే నాటికి తగ్గింది కదండి, కొద్దిగా తగ్గింది. మళ్ళీ ఆ మర్నాటికి మళ్ళీ పెరిగింది. రెండు పెరిగితే తగ్గితే రెండు తగ్గుతాయి కదా, ట్విన్స్ కదా అవి. కేపీఐటీ టెక్నాలజీస్ తర్వాత బిర్లా సాఫ్ట్. మళ్ళీ ఈరోజు భయంకరంగా పడింది మార్కెట్, మళ్ళీ ఇవాళ తగ్గాయి. అంటే 194లో కొనుంటే బాగుండేది,
200 అయిపోయిందని ఒక్కోసారి అనుకుంటాము. 200లో కొనేసిన తర్వాత 194కి వచ్చింది, అయ్యో ₹6 డిఫరెన్స్ వచ్చింది, వెయిట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. యాజ్ ఎన్ ఇన్వెస్టర్ మీరు జాగ్రత్తగా ఈ విషయం అర్థం చేసుకోండి. ఇవి ఇగ్నోర్ చేయండి. కొన్న తర్వాత తగ్గటం సహజం, కొన్నప్పుడు పెరగటం సహజం. మనం చూస్తుంటాం, తగ్గితే కొంటాను, ఈ రేంజ్కి వస్తే కొంటాను అనుకుంటాం. ఆ రేంజ్కి రానే రాదు, నెలలు గడిచిపోతుంది, అయ్యో మిస్ అయిపోయాను అనుకుంటాం. అట్లాంటప్పుడు అట్లా అనుకోకూడదు. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ గో. నాకు SBI విషయంలో అదే జరిగింది. 160, 170 దగ్గర, 150 నుంచి 170 దగ్గర బ్రహ్మాండంగా చేశాను, ప్రాఫిట్స్ బుక్ చేశాను. ఆ తర్వాత వచ్చేటప్పటికి 170, 175 అది వదిలేస్తే 190 పైకి వెళ్ళిపోయింది. అందులో తీరా మధ్యలో ఇంకోసారి ఎంటర్ అయ్యాను అనుకోండి, కానీ ఫైనల్గా 200 దాటిపోయింది. 200 స్టేజ్లో కూడా అయిపోయింది, ఇంకేముందులే అని వదిలేస్తే 200 దాటిపోయింది. ఇక ఫైనల్గా ఏం కూర్చున్నానంటే, ఇది 165, 175 వస్తేనే, లేకపోతే సమస్య లేదు పోనీ అని వదిలేస్తే ఎంతకీ రాలా. ఆ మధ్యన ఒకసారి వచ్చింది, 180 ఆ రేంజ్కి వచ్చినట్టుంది. 185, 180, 180 కూడా 180 ఆ రేంజ్కి వచ్చినట్టుంది. ఒకసారి ఎంటర్ అయ్యాను, అంతేగాని 160కి రాలా, 165, 170కి రాలా, వదిలేసినట్టు అయిపోయింది. కానీ రాదనేం లేదు, వస్తుందని గ్యారంటీ లేదు. మనం కొనకుండా వెయిట్ చేస్తూ ఉన్నంత కాలం అది పెరిగిపోతుంటుంది, మనల్ని వెక్కిరిస్తూ ఉంటుంది. అలాగే మనం కొన్న తర్వాత తగ్గుతూ కిందకి వెళుతూ మనల్ని వెక్కిరిస్తుంది. కొన్నాక తగ్గుతాయి, కొనకుండా వెయిట్ చేస్తేనే పెరుగుతాయి. ఎట్లా మరి? అసలు ఏ రైట్ టైం టు ఎంటర్ కానీ, రైట్ ప్రైస్ టు ఎంటర్ కానీ నిజంగా చెప్పాలంటే చెప్తుంటారు, నోట్ చేసుకుంటుంటాం, ఏదో టెక్నికల్స్ చూస్తుంటాం, కానీ అస్సలు వీలు పడదండి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ KRBL ఉంది, తర్వాత ఇంకోటి ఏది బోడో కెమికల్స్ ఏదో ఉంది. అవి మనం డిస్కస్ చేసాం, కానీ చేసిన తర్వాత ఏమైనా పెరిగా లేదు. అందుకనే రైట్ టైం టు బై, రైట్ టైం టు సెల్ అనేవి వీలు పడవు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కడో చోట దాన్ని పట్టుకుని ముక్తాడు వేయాలి. ఆ ముక్తాడు వేసే టైము ఏంటంటే, దాని విధానం ఏంటంటే, వీ షుడ్ రిలై ఆన్ యావరేజింగ్ ప్రిన్సిపల్. ఇంకా వేరే మార్గం లేదు. ఎందుకంటే మనం గెస్ చేయలేము కాబట్టి, మనం ప్రెడిక్ట్ చేయలేము కాబట్టి యావరేజింగ్ ప్రిన్సిపల్ అప్లై చేయాలి. యావరేజింగ్ ప్రిన్సిపల్ అప్లై చేయటం అంటే ఏంటండి? ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఏదో ఒక స్టేజ్లో ఒక అర్ధ రూపాయి వంతో పావుల వంతో కొనుక్కోవటం, ఇంకా తగ్గితే ఇప్పుడు పర్వాలేదు ఈ రేంజ్ ఓకే అనుకుంటే యావరేజ్ చేయటం, ఇంకోసారి కొనటం. ఎక్సెప్షనల్ కేసెస్, స్పెషల్ కేసెస్లో ఇంకోసారి కూడా కొనవచ్చు. 2 సార్లు యావరేజ్ చేయొచ్చు, జనరల్గా ఒకసారి చాలు. తొందరపడి యావరేజ్ చేయకూడదు. ఒకవేళ ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, యావరేజ్ చేయబోతుంటే చేయలేదు, ఇంకా తగ్గుతుందని చూస్తే అది తగ్గదు, మళ్ళీ వెళ్ళిపోతుంది. పోనివ్వండి, ఉన్నదే సరిపోతుంది అంతే. అంటే లెట్ గో అనేది ఆ ఆస్పెక్ట్, ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. అందుకని 2 ఇన్స్టాల్మెంట్లు కనీసం కొనాలి, ఒకేసారి కొనకూడదు. ఒకరిద్దరు మెసేజ్లు పెట్టారు, నేను ఇంత కొన్నానండి అని. నాకు అనిపించింది వాళ్ళు ఎక్కువే కొన్నారని. అంత ఎక్కువ కొనక్కర్లేదు. స్మాల్ క్యాప్స్ అయితే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉండాలి. ఈ విషయం అర్థం చేసుకోండి. అందుకని మనం డిస్కస్ చేస్తున్నాము, రైట్ టైం టు బై, రైట్ టైం టు సెల్. ఏదో అంచనాగా చెప్తుంటాను, చెప్పకపోతే కుదరదని. బట్ గుర్తుపెట్టుకోండి, అట్లా మనం చెప్పిన విధానంగా జరగాలనేం లేదు. 165 ఉన్న మన్నాపురం ఫైనాన్స్ 159కి వచ్చేయలేదు, 155కి రాదనేం లేదు కదా గ్యారంటీ. 145, 150కి రాదనేం లేదు గ్యారంటీ. రాకపోనవచ్చు. మనకి ఎలా తెలుస్తుంది వస్తుందో రాదో? ఎవరి వల్ల కాదు, ఎవరో చెప్పలేం. అందుకని ఏం చేయాలి? ఒక ఇన్స్టాల్మెంట్ కొనుక్కోవాలి, రెండో ఇన్స్టాల్మెంటు ఆచితూచి తొందరపడకుండా నిదానంగా కొనుక్కోవాలి. అయితే ఒక్కోసారి దెబ్బ కొట్టేస్తుంది. ఇట్ హ్యాపెండ్ విత్ ఎంఎంబిఎస్ అయితే రెండో ఇన్స్టాల్మెంట్ కొనుక్కోవడానికి అవకాశం ಇಲ್ಲ చాలామందికి. అవి పెరిగిపోయాయి. అఫ్కోర్స్ లక్కీగా కోవిడ్ వచ్చింది, అప్పుడు కొనుక్కుని ఉంటారు. చెప్తున్నా అంతే. వీ డోంట్ నో, వీ కాంట్ సే ఎనీథింగ్. అందుకని లాటరీ వేసినట్టుగా 2 సార్లు లేదా 3 సార్లు కొనుక్కుంటే యావరేజ్ అవుతుంది అంతే. మనమేమి గొప్ప ఏం చేయలే. మనకు అలివి కావటం లేదు. ఎంట్రీ పాయింట్ సరిగా లేదు. మనం గెస్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఏం చేస్తాం? 2 పాయింట్లు తీసుకుంటాం.
2 పాయింట్లు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది యావరేజ్ అవుతుంది, అంతే. అంతకుమించి ఏం చేయలేము. అందుకని ఏ ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యాము, ఇప్పుడు ఏ ప్రైస్ ఉంది అనే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫండమెంటల్స్ ఇంపార్టెంట్. మనం కొన్న తర్వాత తగ్గొచ్చు, డోంట్ వరీ. తగ్గితే తగ్గిదిలే ఇంకొంచెం కొనుక్కుంటాను, అలా కొనుక్కోవడానికి మీకు ఉండాలి. ఓకే, అంతే, ఒకేసారి కొనకూడదు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో అది ఫండమెంటల్లీ గుడ్ షేరు, కానీ ప్రస్తుతం దాని పరిస్థితి బాగోలేదు అనుకున్నప్పుడు 2 సార్లు యావరేజ్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దానికి కూడా మీకు ఫండ్స్ ఉండాలి. డోంట్ ఎగ్జాస్ట్ యువర్ ఫండ్స్ దట్ వే. కొద్దిగా కొనుక్కుని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే అదే, అంతకన్నా దానికి మించింది ఏం లేదు. ఎందుకంటే మనం చెప్పలేము కాబట్టి. ఒకసారి కొన్న తర్వాత పెరిగిపోతుంది, దండం పెట్టేసి వదిలేయటమే, పోనీ ఏం చేస్తాం, కొన్నదే చాలు. ఐ విల్ పుట్ దిస్ మనీ సమ్వేర్ ఎల్స్, ఇంకో దాంట్లో పెడతాను ఈ డబ్బులు, ఇంకోటి కొంటాను అనుకోవటమే. లేదు అనుకోకుండా ఎప్పుడన్నా మన రేంజ్కి వచ్చిందనుకోండి, ఇంకోసారి దిగి వచ్చిందనుకోండి, వచ్చావా మళ్ళీ ఒకసారి వచ్చావా అని ఒకసారి చూసుకోవడం, యాడ్ చేసుకోవడం, అది సంగతి. ఓకే, సో రైట్ టైం టు ఎంటర్, రైట్ టైం టు ఎగ్జిట్ అనే దానికి ఏది స్టాండర్డ్ ఫార్ములా కానీ ప్రిన్సిపల్ కానీ లేదండి. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. తర్వాత మనది షార్ట్ క్యాప్సూల్, షార్ట్ టర్మ్ కోర్సు, క్యాప్సూల్ ఫామ్, క్యాప్సూల్ కోర్సు కాబట్టి టు ది పాయింట్. మనం ఫోకస్ ఎక్కడంటే బేసిక్ అండ్ మినిమం పారామీటర్స్ తీసుకుని వెళ్తున్నాం. వెళ్ళి ఆ బేసిక్ పారామీటర్స్ కొంచెం ఒక్కొక్కటి టాలీ మ్యాచ్ అవుతుంది, ఒక్కొక్కటి అవ్వదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు కదా, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకు దొరకవు, దాని ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అయినా ఒకసారి కొనాల్సి వస్తుంది, లేకపోతే అసలు మిస్ అవుతామని. సో ఇట్లా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తాము. అందువల్ల ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఎంఫసిస్ ఇవ్వటం లేదు. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా డీటెయిల్గా చాలా పారామీటర్స్ చూస్తాం, అట్లా వెళ్ళటం లేదు. మనం ఈ కోర్స్ తాలూకు ఆబ్జెక్టివ్ ఏంటంటే షార్ట్ టైంలో ఓ 10-15 షేర్లు కొంచెం ఐడెంటిఫై చేయటం, వాటిని వాచ్ చేయటం, సెలెక్ట్ చేసుకోవటం, వాచ్ చేయటం, అబ్జర్వేషన్లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోవటం. అట్లా చేసుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్ అంటే మినిమం బేసిక్స్ తీసుకుని వెళ్ళిపోతాం. లేకపోతే డీటెయిల్గా వెళ్ళటం ప్రాక్టికల్గా వీలు పడదు. ఎవరో ఒకరిద్దరు చెప్పారు, సూచనలు ఇచ్చారు, బాగానే ఉంది. అయితే మీకు సంబంధించి మీరు ఏమైనా పర్టికులర్గా ఏమైనా ఉంటే చెప్పండి, అడగండి. ఎందుకంటే మనం ఈ 4 వీక్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత 2 మంత్స్ టైం ఉంటుంది మధ్యలో మనకి. 2 మంత్స్ అంటే ఈ మధ్యలో వీ కెన్ హ్యావ్ ఇంటరాక్షన్. అంటే మంత్లీ రివ్యూ వీడియో ఉంటుంది, ఇన్ బిట్వీన్ ఆల్సో వీ కెన్ ఇంటరాక్ట్. అయితే డీటెయిల్స్ మాత్రం బాగా డీటెయిల్డ్గా చేసిన కోర్సు అయితే ఏంటంటే ఎంబీఎస్, అది యాప్లో ఉంది. ఆ ఎంబీఎస్ కోర్సు చాలా డీటెయిల్గా చేసాం, 50 పైనే ఉన్న వీడియోలు, ఇంతకుముందు కూడా చెప్పాను నేను. అందులో డీటెయిల్గా చెప్పాం, స్టాక్స్ డిస్కస్ చేయటమే కాదు. 50 వీడియోలు అంటే మీరు ఊహించండి ఎంత డీటెయిల్గా వెళ్ళి ఉంటాం. అట్లా అందులో ఉంటాయి కావాలనుకుంటే. ఇది మాత్రం దీని ఆబ్జెక్టివ్ ప్రతిదీ డీటెయిల్గా వెళ్ళి చేయటం కాదు. క్యాప్సూల్ కోర్స్ కదా ఇది, షార్ట్ టర్మ్లో ముగించేసి గబగబా ఐడెంటిఫై చేసి వీలైతే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఊహించిన దానికంటే బాగానే రికవర్ అయింది కదా, అందువలన మధ్యలో కరెక్షన్స్ వస్తుంటాయి. ఆ కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా అడ్వాంటేజ్ తీసుకోవటం కోసం, ఆ కరెక్షన్స్ తాలూకా అడ్వాంటేజ్ తీసుకోవటం కోసం ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. అందువల్ల మనం ఇప్పుడు డిస్కస్ చేసే షేర్లు ఇమీడియట్గా ఇప్పుడు కొనేయండి అని ఏం లేదు, కొనాల్సిన అవసరం కూడా లేదు. కావాలనుకుంటే మీరు వెయిట్ చేసి చూసి కరెక్షన్ వచ్చినప్పుడు కొంచెం తగ్గింది అనుకున్నప్పుడు అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, అట్లా కూడా చేయొచ్చు. తర్వాత మీకు కొనటం విషయంలో రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఖచ్చితంగా కొని తీరాలని కూడా ఏం లేదు. మీకు నచ్చితే కావాలనుకుంటేనే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు. ఓకే అండి. అయితే ఒకటి మాత్రం చేయకండి, పెద్ద క్వాంటిటీస్ చెప్పిన వెంటనే కొనేసి పడేయకండి. చెప్పిన వెంటనే కొనేస్తే కొనేయండి, పర్వాలేదు, కానీ చిన్న క్వాంటిటీ కొనండి. మళ్ళీ 1-2 సార్లు యావరేజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా, అదర్వైజ్ యూ విల్ బి మిస్సింగ్ ఇట్. ఆ విషయం గుర్తుంచుకోండి. ఓకే అండి. సో ఇప్పుడు రైట్ టైం టు ఎంటర్ కాదు, కానీ ఒక వెరీ పాపులర్ స్క్రిప్ట్ చిన్నదే, ఏంటంటే 6 months to 1 year
ఇంత కావాలంటే ఎక్కువ హోల్డ్ చేయొచ్చు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ 6 months to 1 year సరిపోతుంది. 6 months to 1 yearలో కూడా మీకు గెయిన్ వస్తుంది. ఓకే, ఇది వాల్యూ పిక్ అంటాం. ఎందుకంటే ఈరోజు సేఫ్టీ కూడా ఇంపార్టెంటే. మన డబ్బులు పోకూడదు. డబ్బులు రాకపోయినా డబ్బులు పోకుండా ఉండటం అవసరం. డబ్బులు కూడా రావాలి కదా. తక్కువ డబ్బులు వచ్చినా పర్వాలేదు, కానీ మన చేతిలో డబ్బులు పోకూడదు. అది ఈ కోర్సెస్ తాలూకు ఆబ్జెక్టివ్. ఇది ఎలాంటి వాల్యూ పిక్ని డిస్కస్ చేస్తున్నానంటే చాలా పాపులర్ లేండి, అందరికీ తెలిసిందే. ఎలాంటి పాపులర్ ఇదంటే ఇందులో డబ్బులు వస్తాయండి అంటే ఖచ్చితంగా వస్తాయి. ఎంత వస్తాయి చెప్పలేం. ఇప్పుడున్న స్టేజ్కి 3 to 5 times రావచ్చు. అంతకన్నా నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అయితే 3 to 5 times రావాలంటే ఎక్కువ టైం ఉండాలి. 6 నెలలు సంవత్సరంలో 3 to 5 times అది మిరాకిల్, అట్లాంటివి జరిగే అవకాశం లేదు. నేనైతే ఐ డోంట్ ఫోర్సీ. 6 months to 1 yearలో అయితే దీన్ని 60% to 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది మధ్యలో మార్కెట్లు మరీ ఏదో అయిపోతే అప్పుడు మరి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదర్వైజ్ మార్కెట్లో 6 months to 1 yearలో ఇది 60 to 80%, 60 to 100% గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది. అది సబ్జెక్ట్ టు కండిషన్స్. మళ్ళీ కండిషన్స్ అప్లై చెప్పాను కదా. అయితే ఇప్పుడున్న మార్కెట్ సరళిని బట్టి, కండిషన్ బట్టి నాకు అనిపిస్తున్నది అంతే. మళ్ళీ కోవిడ్ చూడండి, మళ్ళీ ఫేజ్ 2 స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ కేసులు పెరిగిపోతున్నాయి. మళ్ళీ లాక్డౌన్లో అంటున్నారు యూరోప్లో. మన చేతిలో ఏమి లేదండి. అందుకనే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ముక్కలుగా చేసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది విజ్ఞత. ఒకసారే కొనకూడదు. సో నా వీడియోలు చూసే వాళ్ళందరికీ ప్రతి కోర్సులోనూ నేను చెప్పేది ఇదే, నెవర్ గెట్ టెంప్టెడ్ టు బై ఇన్ వన్ గో. దానివల్ల ఒకసారి నష్టం వస్తుంది. ఒకసారి కొనేసి ఉంటే ఒక 50,000 పెట్టి ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. 50కి 50 ఈ ముక్కలు చేసి కొనుక్కుంటే 25,000 పెట్టాను, ఇప్పుడు 25కి 50 అయింది. అదే 50 పెట్టుంటే 1,00,000 అయి ఉండేది. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. దట్ హ్యాపెన్స్. బట్ స్టిల్ శాస్త్రమే, పద్ధతే. రిస్క్ రివార్డు కూడా ఉంటాయి. ఈ సైడు బెటర్. ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ ఇస్ బెటర్. ఏంటండి వాల్యూ పిక్ ఏంటండి అంటే చూడండి, ఎన్ఎండిసి ఇప్పుడు 42+ ఎంత ఉన్నట్టుంది సిఎంపి. దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయక్కర్లేదండి. ఎందుకంటే ఎక్కడైతే అవసరం లేదో అక్కడ ఎక్కువగా డిస్కస్ చేసి ప్రయోజనం లేదు. ఎన్ఎండిసి కాదు ఇది, జిఎండిసి. ఈ జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్ఎండిసి ₹80 ఉంది కదా, అది ఓకేనే. కానీ ఎన్ఎండిసి మానేసి జిఎండిసి చెప్తున్నారు ఏంటండి. నాతో ఫ్రెండు ఎట్లా 10-12 సంవత్సరాలు 12 years అయిపోయి ఉంటుంది. ఆయన ధురంధర్ స్టాక్ మార్కెట్లో లాస్ట్ 30 years నుంచి ఉన్నాడు. అబ్బో మేము చాలా గంటల తరబడి డిస్కస్ చేసుకునేవాళ్ళం. బేసిక్గా ఇన్వెస్టరే, సబ్జెక్టు నాలెడ్జ్ అంతా ఉంది, కానీ బేసిక్గా ఇన్వెస్టర్. ఆయన ఒకసారి కంపారిజన్లో చెప్పాడు, ఎన్ఎండిసితో దీని పోలిక ఏంటి రావు సాబ్. ఎన్ఎండిసి నేషనల్ లెవెల్, దాని అసెట్స్ ఏంటి, దాని మైన్స్ ఏంటి, గోల్డ్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి దాని దగ్గర. నేషనల్ లెవెల్ అండి అది. ఇప్పుడు జిఎండిసి అంటే అది స్టేట్కి సంబంధించింది. ఇప్పుడు ఏపీ మినరల్ డెవలప్మెంట్ ఏపీఎండిసి ఉంది. అలాగే ఇప్పుడు తెలంగాణ. ఈ 2 అయిపోయిన తర్వాత ఇంకా చిన్నదైపోయింది. ఇట్లా స్టేట్ వైజ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ప్రతి స్టేట్కి ఉన్నాయి. నథింగ్ గుజరాత్కిను ఇండియాకి పోలుస్తున్నారు మీరు అని చెప్పాడు. నిజమే, ఐ అగ్రీడ్ విత్ హిమ్. బట్ ఏంటంటే అప్పుడు నేనంత డీటెయిల్గా స్టడీ చేయలే. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ 10-12 సంవత్సరాల్లో నేను స్టడీ చేసి ఎన్ఎండిసి కంటే జిఎండిసిలో ఎక్కువ డబ్బులు సంపాదించాను నేను.
ఎన్ఎండిసి కూడా ఉంది, పెట్టాను. ఎన్ఎండిసి పెట్టింది తక్కువ, నేను జిఎండిసిలో ట్రేడ్ చేసింది, ఇన్వెస్ట్మెంట్ చేసింది, ట్రేడ్ చేసింది ఎక్కువ. ఇది డెరివేటివ్స్లో కూడా ఉండేది ఒకప్పుడు. ఇది 2008కి 8 అంటే 2008లో పెద్ద ఇది వచ్చింది కదా, ఫాల్ వచ్చింది కదా, క్రాష్. ఆ క్రాష్కి ముందు అది నాకు గుర్తులేదు కానీ 100లో ఉండేది, 250, 300, 400 ఎంతో అట్లా ఉండేది దీని ప్రైస్. ఆ తర్వాత ఆ క్రాష్లో 20స్లోకి వచ్చిందండి. 20, 21, 22, 25లో కూడా దీన్ని ట్రేడ్ చేసిన రోజులు ఉన్నాయి. 20s నుంచి 60, 100, 150 మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ 60s, 70s, 90sకి వచ్చింది, చాలా కాలం ఉండిపోయింది 60s, 90sలో. మళ్ళీ అక్కడి నుంచి 150, 190, 170కి వెళ్ళిపోయింది. ఆ 200 రేంజ్ నుంచి మళ్ళీ పడిపోయింది. అంటే ఒక్కొక్క షేర్ తోటి కొన్ని సంవత్సరాలు అలా గడపటం, కాపురం చేయటం చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే. అంటే ఈ షేర్ తోటి నేను ఒక 15 ఇయర్స్, 13 to 15 ఇయర్స్గా దీంతో కాపురం చేస్తున్నానని అర్థం. అంటే అప్పుడు దాని గమనం గురించి, దానికి ఉన్నటువంటి ఫండమెంటల్స్ గురించి, దానికి ఉన్న స్కోప్ గురించి కొంచెం బెటర్గా అర్థమవుతుంది. లేకపోతే ఏదో చూసి పేపర్లో చూసి, లేకపోతే ఎక్కడో వెబ్సైట్లో చూసి, లేకపోతే ఎవరో చెప్తుంటే టీవీల్లో చూసుకుని గబగా రాసేసి బోర్డు మీద ఇది ఇలా ఇది ఉంది, కొనేయండి, కొనుక్కోవచ్చు, ఇది బాగుంటుంది, క్లిక్ కూడా అవుతాయి, అవ్వనేం లేదు. ఫ్లూక్గా క్లిక్ అవ్వచ్చు, లేకపోతే నిజంగానే క్లిక్ అవ్వచ్చు, అది కాదు. వెన్ యూ స్పెండ్ వాల్యుబుల్ టైం విత్ ఎ స్క్రిప్ట్, అప్పుడు మీరు కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడతారు, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. ఇప్పుడు దీని గురించి కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతున్నాను? బికాజ్ ఐ లివ్డ్ విత్ ఇట్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ విత్ ఇట్. తగ్గింది 80, 100, 90, 120 ఇవన్నీ చూసాం. ఇవాళ ఎక్కడుంది? 40 రూపాయలు ఉంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అయితే మధ్యలో కొద్దిగా బోనస్, చిన్నది బోనస్ ఇచ్చాడా అది చెక్ చేయాలి. చిన్న బోనస్ ఏదో ఇచ్చినట్టున్నాడు, ఇందా చూస్తుంటే కనిపించింది. ఇది కాదు రండి, సారీ, ఇది కాదు, కర్ణాటక బ్యాంక్. దీని గురించి బ్రీఫ్గా చెప్తాను, ఈ కంపెనీ గురించి చెప్పనివ్వండి. ప్రైస్ మూమెంట్స్ అవి 10-15 ఏళ్ళుగా వాచ్ చేస్తున్నాను, అది పక్కన పెడదాం. ఇది మినరల్స్ అండి, మ్యాంగనీసు, బాక్సైటు, మేజర్ మినరల్స్, ఆ మినరల్స్ అవన్నీ ఉన్నాయి. అంటే ఎన్ఎండిసి లాగా గోల్డ్ మైన్స్ అవేం లేవు, బట్ ఉన్నాయి, మేజర్ మినరల్స్ ఉన్నాయి దీని దగ్గర కూడా. ఇది గుజరాత్ గవర్నమెంట్, ఇందులో గుజరాత్ గవర్నమెంట్ స్టేక్ ఉంది. చెప్పాలంటే గుజరాత్ గవర్నమెంటు పిఎస్యు లాంటిదే, అలా చెప్పచ్చు. అయితే గుజరాత్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అది ఇండస్ట్రీ బేస్డ్. తర్వాత బిజినెస్, గుజరాత్ వాళ్ళ కల్చర్ తీసుకున్నట్లయితే దే ఆర్ బిజినెస్ కమ్యూనిటీ యాజ్ ఎ హోల్. వాళ్ళ కల్చరు బిజినెస్ కల్చరు. మీరు చూడండి, అమెరికా కానీ ఇంకెక్కడెక్కడ కానీ వెళ్ళి చూడండి, చాలా దేశాల్లో మీకు గుజరాతీస్ ఎక్కువ కనపడతారు బిజినెస్ చేస్తూ. యూరోప్లోను, అమెరికా లాంటి చోట. ఎందుకని? వ్యాపారవేత్తలు, వాళ్ళ రక్తంలోనే ఆ బ్లడ్ ఇది ఉంది. కాబట్టి గవర్నమెంట్ కంపెనీలు, గవర్నమెంట్ మేనేజ్ చేసే అంత బాగా ఉండవు, ఒప్పుకోవాలి. అందుకనే వాటికి ధరలు పలకటం లేదు. కానీ గుజరాత్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ తీసుకుంటే దే ఆర్ ఎ క్లాస్ అపార్ట్, దే ఆర్ ఎ లిటిల్ డిఫరెంట్, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ బిజినెస్ కల్చర్ ఉంది, బిజినెస్ టెండెన్సీ ఉంది. కాబట్టి మేనేజ్మెంట్కి ఫస్ట్ మేనేజ్మెంట్ తీసుకున్నట్లయితే గవర్నమెంట్ కాబట్టి ఇదేం పెరుగుతుందండి అని ఆక్షేపణ చేయక్కర్లేదు. గుజరాత్ గవర్నమెంట్ కాబట్టి స్కోప్ ఉంది, నంబర్ 1. అయితే రిస్క్ ఫ్యాక్టర్ తీసుకున్నట్లయితే ఈ మోసాలు, ప్రమోటర్స్ అది చేసి ఇది చేసి ఏదో చేస్తుంటారు కదా, అలాంటి మోసాలకి గురయ్యే అవకాశం లేదు. మోసాలకి గురి కాము కాబట్టి ఇది జీరో అవ్వదు. లేకపోతే రోజు లోవర్ సర్క్యూట్కి వెళ్ళిపోవటం,
ఆపరేటర్స్ చేతిలో పడిపోవటం అట్లాంటిది ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాండ్ ఉంది. ప్రమోటర్స్ అలాంటి పనులు చేయటానికి చేయరు. ఎందుకంటే ఇట్ ఈజ్ నోబడీస్ ఇంట్రెస్ట్. గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? గవర్నమెంట్ చేయదు. అందులో గవర్నమెంట్ దగ్గర పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్లే కదా రన్ చేస్తారు. వాళ్ళకే అంత అవసరం లేదు. వాళ్ళ జోబులో పడవు కదా డబ్బులు. కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ చాలా ఎక్కువ. ఇది ఎంతండి? 40 రూపీస్ రేంజ్లో ఉంది. హిస్టరీ తీసుకున్నట్లయితే 200 పైగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కూడా రీసెంట్లీ 3-4 ఇయర్స్ అట్లా తీసుకుంటే 2-3 ఇయర్స్ 3-4 ఇయర్స్ రేంజ్లో 2018 ఆ రేంజ్లో తీసుకుంటే చూడండి మీరు 2017-18 ఆ రేంజ్లో చూడండి, దాదాపు 200 రేంజ్కి వెళ్ళిన షేరే ఇది. ఇప్పుడు 40 రూపాయలకి లభిస్తున్నది. అంటే గవర్నమెంట్కి గుజరాత్ జిఎండిసికి మినరల్స్ డిపాజిట్స్ ఏమైనా తగ్గిపోయినాయా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా అలాట్ చేసినటువంటి మైన్స్ తీసేసుకున్నారా వెనక్కి? గవర్నమెంటే కదా, వెనక్కి తీసేసుకోరు. లీజులు రద్దయినాయా? లేదు. అయితే ఎకానమీలో తేడా వచ్చింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత డిఫరెన్స్ వచ్చింది. డిమాండ్ తగ్గింది, బ్లా 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 అట్లాంటి అదర్ ఫ్యాక్టర్స్. అంటే కానీ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీకి ఉన్నటువంటి వనరులు రిసోర్సెస్ విషయంలో ఏమీ తేడా లేదు. ఆ రిసోర్సెస్ని ఉపయోగించుకుని బిజినెస్ చేసే దగ్గర తేడా వచ్చింది, అంతే కదా. సో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ప్లస్ ఫ్యాక్టరు డివిడెండ్. ఇవన్నీ రిచ్ డివిడెండ్ పే చేస్తాయి కదా, 4% 5% కనీసం డివిడెండ్ పే అవుట్. డివిడెండ్ ఈల్డ్ ఉంటుంది. అంటే మనం ఒక 10,000 ఇన్వెస్ట్ చేసామనుకుంటే బ్యాంకులో పడేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ అంతే వస్తుంది, 5-6% వస్తుంది. ఎస్బీఐ అకౌంట్లో పడేస్తే 3% 3.5 వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఇంకెక్కువ వస్తుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్కి ధీటుగా వస్తుంది. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ అంతే, గ్యారంటీ సర్టనిటీ ఉంటుంది అంతే. కానీ ఇక్కడ అలా కాదు. దిస్ 40 మే బికమ్ 80, 80 మే బికమ్ 120 అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. గ్యారంటీ ఎవరో చెప్పం, గ్యారంటీ ఎవ్వరూ చెప్పలేరు ఈ భూప్రపంచంలో. అందువల్ల నేను గ్యారంటీ ఏం చెప్పటం లేదు, హై ప్రాబబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి. ఎకానమీలో ఇంప్రూవ్మెంట్ వస్తే ఇవి ఎందుకు రాదు? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వచ్చి తీరుతుంది. ఎప్పుడైతే ఎకానమీలో ఇంప్రూవ్మెంట్ వస్తుందో అప్పుడు చూడండి ఇవన్నీ పికప్ అవుతాయి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. బేసిక్ ఇన్ఫర్మేషను ఫేస్ వాల్యూ ఏంటి, మార్కెట్ క్యాప్ ఎంత, తర్వాత సిఎంపి ఎలాగో తీసుకున్నాము, ఈక్విటీ ఉంటే దొరికితే ఈక్విటీ ఇది ఎంత ఉందో చూద్దాం, సైజు లేకపోయినా తెలిసిపోతుందిలేండి ఈక్విటీ సైజ్ ఎందుకు. మార్కెట్ క్యాప్ డివైడెడ్ బై దిస్ అయితే రాదా, ఫేస్ వాల్యూ తీసుకుంటే సరిపోతుందిలేండి. తర్వాత ఎక్కువ అక్కర్లేదు, డెట్ తీసుకుందాం. అప్పు ఉందా, అప్పు ఉంటే ఎంత ఉంది, అప్పు ఉంటే మింగేస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత తీసుకుందాం చాలండి. ఓకే, సో ఇందులో మనీ కంట్రోల్కి వెళ్దాంలేండి, ఎక్కడైనా ఒకటే. మనీ కంట్రోల్లోకి వెళ్తే జిఎండిసి చూడండి, జిఎండిసి ఎక్కడుంది,
4380 మీకు ఒకసారి చూడండి. సో యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇది 4380 ఉంది సిఎంపి. దట్స్ అది పక్కన పెట్టండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ వీక్లో 52 వీక్ లో హై తీసుకున్నట్లయితే పాపం 2 days లో హై వదిలేండి 44 43. 52 వీక్ లో హై టుడే ఏంటిది వచ్చేస్తుంటాయి. ఏమైందండి? డిస్టర్బెన్స్ జిఎండిసి. ఇందులో జిఎండిసి 52 వీక్ హైలో తీసుకున్నట్లయితే 2972 అది. లాస్ట్ 5 years తీసుకున్నట్లయితే గ్రాఫ్లోకి వెళ్ళిపోదాం, ఏముంది. లాస్ట్ 2 years తీసుకుందాం. లాస్ట్ 2 yearsలో దీని పరిస్థితి ఏంటి? ఊరికే ప్రైస్ మూమెంట్ చూద్దాం అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హైయెస్ట్ ఎంత ఉందండి? ఇక్కడ 82 100. లాస్ట్ 5 years చూద్దాం, ఇక్కడ అన్నీ బయటపడతాయి. ఇది పెద్ద పర్వతం చూడండి, మేరు పర్వతం లాగా అక్కడి నుంచి దిగింది. ఇది ఎంత ఉంది హైయెస్ట్? January 18 అండి దీని పీకు. January 18 పీక్ 174 రూపాయలు. 2018 జనవరిలో కొనుక్కున్న వారు ఎంతలో కొన్నారంటే 180 రేంజ్లో కొన్నారు. హై 180 అట. 180 నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే 40కి వచ్చింది. అది విషయం. సరే, నెక్స్ట్ తీసుకున్నట్లయితే దీని మార్కెట్ క్యాప్ ఎక్కడుంది? టుడే హిస్టారికల్, ఓపెనింగ్, టెక్నికల్, వాల్యుయేషన్స్కి వెళ్దామండి. ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. 1392 అంటే ఎంత చిన్నదో చూడండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను. చూడండి, ఇక్కడ విషయం చెప్పాలి. 1392 కదా క్యాపిటల్, అంటే మార్కెట్ క్యాపు దగ్గర 2000 కోట్లు. అంటే చిన్నదని చెప్పాలి, మరీ చిన్నది కాదు కానీ చిన్నదని చెప్పాలి. అంటే ఇది 180 దగ్గర ఎంత ఉందండి మార్కెట్ క్యాప్? మీరు ఊరికే క్యాలిక్యులేట్ చేయండి. సో 40 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎంత 40 ఉంది. 40 192కి సమానం అయితే 180 ఎంతకి సమానం? మేము చిన్నప్పుడు లెక్కలు ఇలాగే నేర్చుకున్నాం. ఎక్కువ బై తక్కువ 180 డివైడెడ్ బై 40 ఇంటూ 192. మీరైతే నవ్వుతారు ఇలాంటి లెక్కలు చూసి కదండి. 4 16 4.5 అంటే ఇంటూ 4.5 5 వేసుకోండి. 19 5లు 19 5లు ఎంతండి? 25లో ఉందా అంటే 95 అంటే 9000 కోట్లు. హలో, దీని కంపెనీ వాల్యూ 180 రూపాయల దగ్గర 9000 కోట్లు, సుమారుగా 8000 చిల్లర అనుకుందాం, 8800 అలాగా. మరి ఇప్పుడు ఎంత ఉంది? 2000 ఉంది. చీప్ వాల్యుయేషను, అంతకన్నా ఏం కావాలి చూడండి. తర్వాత ప్రైస్ బుక్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రైస్ బుక్ రేషియో
ఇది వాల్యూ పిక్ అంటున్నాను కదా, ప్రైస్ బుక్ రేషియో 0.33 అంటే దీని బుక్ వాల్యూ రూపాయి ఉంటే దీని మార్కెట్ ప్రైస్ 33 పైసలు ఉంది, అంటే 1/3 ఉందండి. అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయండి, 40ని 3తో మల్టిప్లై చేయండి, 125 రూపాయలు అక్షరాల దీని బుక్ వాల్యూ. పోనీ అలా అనేది ఏమన్నా సిక్ కంపెనీయా, లాస్ మేకింగ్ కంపెనీయా? చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయం నేను చెప్పే పాయింట్. ఈజ్ ఇట్ ఏ సిక్ కంపెనీ? ఈజ్ ఇట్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ? ఈజ్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ ది మేనేజ్మెంట్? రీసెంట్గా ఏమన్నా సెబీ ఏమన్నా ఇచ్చేసిందా? ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా? కోర్టులు గిట్లు ఎక్కడైనా ఏమైనా తిరకాసుందా? ప్రమోటర్స్ ఏమైనా గడబడి చేశారా? లేదే, ఇవేమీ లేవు. ప్రాఫిట్ మేకింగ్, డివిడెండ్ పేయింగ్ కంపెనీ. 1/4 అయిపోయింది దీన్ని. చూసారా, 1/5 అయింది, 1/4 కూడా కాదు. దీని పీక్ నుంచి 1/5 అయింది. ఏంటి మార్పులు అంటే ఏమి లేదు, కొంచెం ఎకానమీలో వచ్చిన మార్పులు, అంతగానే ఏం లేదు. ఎంత సేఫ్ చెప్పండి. అంటే మీ డబ్బుకి వర్తే కదా ఇది. డివిడెండ్ చాలు, అది పెరగకపోయినా డివిడెండ్ తీసుకుంటూ పెరిగినప్పుడే చూస్తానంటే 100-120 పేషెన్స్ ఉండాలి, కానీ 100-120 రేంజ్లో బయటకు వచ్చేయచ్చు. పర్మనెంట్గా 20 ఇయర్స్ 30 ఇయర్స్కి దీన్ని ప్లాన్ చేయక్కర్లా. ఎందుకంటే ఇది ఉన్నటువంటి మెటల్ ఇండస్ట్రీ, ఇది మెటల్స్ కదా, మెటల్స్ అండ్ మినరల్కి సంబంధించింది కదా, సైక్లికల్ స్టాక్ ఇది. ఈ సైక్లికల్ స్టాక్లో ఏం చేయాలంటే పీక్లో ఒకసారి బయటకు వచ్చేసి ప్రశాంతం కూర్చోవాలి. నేను ఇది ఇప్పుడు చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ₹1,00,00,000 మాట నేను చెప్పేది, ₹1,00,00,000 విలువ చేసే విషయం చెప్తున్నాను నేను, జాగ్రత్తగా వినండి. మీరు పే చేసిన ఫీజు ఇప్పుడు చెప్పిన నేను ఈ 4 ముక్కల్లో రికవర్ అయిపోవాలి, అంత వాల్యుబుల్. మెటల్స్ అండ్ మినరల్స్ సైక్లికల్, సీజనల్ అని అన్న కానీ సైక్లికల్ అంటాను. వీటికి ఒక సైకిల్లో వీటికి మంచి డిమాండ్ వచ్చి పెరుగుతుంటాయి, అవి మంచి ధరలు పలుకుతాయి. ఆ పలికినప్పుడు ఈ షేర్ల ధరలు కూడా పెరుగుతాయి. మళ్ళీ సైకిల్ కొద్దిగా దిగి వచ్చినప్పుడు పడుకుంటాయి, కొన్ని రోజులు పడుకుంటాయి, కొన్ని రోజులు లెగుస్తాయి. ఈ సైకిల్ జనరల్గా 1.5 to 2.5 ఇయర్స్కి ఒక సైకిల్ వస్తుంది. జనరల్గా నార్మల్గా 1.5 to 2.5 ఇయర్స్ మధ్యలో ఒక సైకిల్ వస్తుంది. ఇప్పుడు 40-45లో కొన్నాం అనుకుందాం, లెట్ అస్ అస్యూమ్. మీరు జస్ట్ ఊహించుకోండి, విజువలైజ్, ఊహించండి. మీరు 41-42లో కొన్నారు, అదే 45 లోపు కొన్నారు. పేషెన్స్ తోటి వెయిట్ చేస్తున్నారు. చేస్తూ బిజినెస్ అటు ఇటు చాలా జరుగుతుంటాయి కదా. మధ్యలో ఒకసారి ఎప్పుడో కన్వీనియంట్ అనిపించినప్పుడు ఒకసారి యావరేజ్ కూడా చేశారు, ఇంకా కన్వీనియంట్గా ఉంది, ప్రైస్ చక్కగా లో ప్రైస్లో దొరికింది. ఇది అలా పేషెంట్గా వదిలేస్తే ఆ సైకిల్ అప్వార్డ్కి వచ్చినప్పుడు సింపుల్గా హలో ఒక 85-90కి వచ్చింది. హౌ ఇస్ ఇట్? నియర్ పీకో అనుకుని వదిలించేయటమే. అయితే పూర్తిగా వదిలించేయటం అంటే నేనైతే 20% వదిలేస్తాను. స్టడీ చేయాలి కదా దాన్ని, అది దాని తర్వాత దాని గమనం ఎలా ఉంటుందో మీరు రీసెర్చ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద రీసెర్చ్ అండి. నేనైతే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ని పెద్ద రీసెర్చ్గా తీసుకుంటా, సంవత్సరాల తరబడి వాటితో చూస్తూ ఉంటా ఇది ఎలా పెరుగుతుందా తగ్గుతుందా, ఇందులో పోతున్నదా వస్తున్నదా. ఒక 80% అమ్మేశారు, ప్రాఫిట్లో ఉన్నారు, వచ్చేసారు కదా. ఆ సైకిల్ ఇంకా పెరిగిందనుకోండి, ఆ మిగతా 20% కూడా తీసేయటం, ఒక షేర్ ఉంచటం, ఒక సింగిల్ షేర్ చూసుకోవాలి కదా. పూర్తిగా తీసేయను ఖాతాలోంచి, సింగిల్ షేర్ వదిలేయటం. ఆ తర్వాత మీరు కామ్గా మీ ఇంకా అక్కడ మిగతా ఇంకా వేరే షేర్లు, ఆ షేర్లు, ఈ షేర్లు ఏదో చేసుకోవచ్చు. మళ్ళీ సైక్లికల్గా మళ్ళీ వెనక్కి వస్తుంది. తీరిగ్గా ఓపిక్గా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎంటర్ అవటమే. ఇట్లాంటి షేర్లో ఎంట్రీ ఎగ్జిట్ 1.5 to 2.5 ఇయర్స్ మధ్యలో ఒకసారి ఎంట్రీ ఎగ్జిట్ ఆపర్చునిటీస్ వస్తాయి. 2 ఇయర్స్ వేసుకోండి యావరేజ్. అలా 2 ఇయర్స్కి యావరేజ్ వచ్చినప్పుడు ఒక్కోసారి తొందరగా వచ్చేయచ్చు, ఒక్కోసారి లేట్ రావచ్చు. అట్లా యావరేజ్ చేసుకుంటూ పోయినా కూడా ఇందులో యూ కెన్ మేక్ బిగ్ మనీ. నేనైతే ఐ మేడ్ గుడ్ మనీ, లక్షల్లో సంపాదించలేదు కానీ
ఈ కంపెనీలు ఈ షేర్లో ఇట్లా స్టేయింగ్ ఇన్వెస్టెడ్, పూర్తిగా వదిలిపెట్టకుండా పెరిగినప్పుడల్లా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వేలల్లో సంపాదించాను. నాకు వేలల్లో వచ్చినాయి డబ్బులు. ఎందుకంటే ఎక్కువ వాల్యూమ్లో చేయలేదు నేను, ఎక్కువ వాల్యూమ్లో చేయను, చిన్న కంపెనీ కాబట్టి. తర్వాత ఎన్ఎండిసికును దీనికి ఉన్న కంపారిజన్ ఏంటి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఎన్ఎండిసికి దీనికి ఉన్నటువంటి కంపారిజన్ ఏంటంటే, అది పెద్ద ఈక్విటీ, ఇది చిన్న ఈక్విటీ. స్టే హియర్. చిన్న ఈక్విటీ ఇది ఎప్పుడు కూడా పెరగటం మొదలు పెడితే ఏముందో నలుగురు ఒకరిద్దరు పట్టుకుని కొనేద్దాం పట్టండ్రా అంటే ఫుల్ అయిపోద్ది, మొత్తం ఈక్విటీ మార్కెట్లోని ఈక్విటీ అంతా స్క్వీజ్ అయిపోతుంది. అదే పెద్ద ఈక్విటీ అనుకోండి, ఎన్ఎండిసి లాంటి పెద్ద ఈక్విటీ అబ్జర్వ్ చేయడానికి చాలా ఎక్కువ డబ్బులు కావాలి. అందుకని ది స్మాలర్ ది ఈక్విటీ ది హయ్యర్ ది రైజ్. పెరిగేటప్పుడు ఫాస్ట్గా పెరుగుతుంది, తగ్గేటప్పుడు అంతే తగ్గుతుందిలేండి. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఎన్ఎండిసికి లేనిది దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏంటది స్మాల్ ఈక్విటీ, చిన్న కంపెనీ. తొందరగా నలుగురు పట్టుకుని కొంట మొదలు పెట్టారంటే ఇన్వెస్టర్లు కానీ ఇంకోరు కానీ ఫటాఫట వెళ్ళిపోతుంది. తర్వాత ఇదొక పెద్ద అడ్వాంటేజ్, ఇది అడ్వాంటేజే. డెట్ ఫ్రీ కంపెనీ అండి ఇది. మీరు కూడా చెక్ చేయండి, ఎక్కడైనా అప్పు కనిపిస్తే చెప్పండి నాకు. దీనికి అప్పు లేదు, డివిడెండ్ చక్కగా పే చేస్తున్నది, లాభాలు వస్తున్నాయి. దాని రేటు ఫేస్ వాల్యూ చూడలేదు కదా, ఫేస్ వాల్యూ ఏంటండి దీనికి? ఈపీఎస్ ఇండస్ట్రీ పీసీ ఈపీఎస్ 7.6 పైసలు, ఫేస్ వాల్యూ ₹2, రూపాయి కాదు 2. చెప్పండి. ఇప్పుడు 13.92 42తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈక్విటీ వచ్చేస్తుంది. అందరూ దేంతైనా వస్తుందా? బట్ వాట్ ఎవర్ ఇట్, చిన్న ఈక్విటీ తెలిసిపోతున్నది, అంత టైం ఎందుకు కానీ. చూడండి, ₹2 ఫేస్ వాల్యూ ₹40 వస్తున్నది, ₹45 వస్తున్నది, ₹42. అంటే ఇమీడియట్గా కొనేయమంటారా? మౌత్ వాటరింగ్ భలే ఉందండి అంటారా? ఒక ఇన్స్టాల్మెంట్ కొనండి. ఇంకా తగ్గితే, ఇంకా ఎంత తగ్గితే కొనాలి మళ్ళీ అడుగుతారు. అది నేను చెప్పడం కష్టం, కానీ 30 to 40 మధ్యన ఎక్కడో. ఎందుకంటే పిన్ పాయింట్ చేసి ఎగ్జాక్ట్ పాయింట్ మనం ఐడెంటిఫై చేయలేము. ఎప్పుడో ఎక్కడన్నా తగ్గి ప్యానిక్లో ఉండి మార్కెట్ ఇది భయంకరంగా పడిపోయి ఏంటి ఎంత పడిపోయింది ఇది అనిపించింది అనుకోండి, కొనండి. నేను అనుకోవటం ఇంకా డివిడెండ్ ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తారేమో. అదే నిజమైతే మీకు ఇందులో ఇప్పుడు కొనడానికి డివిడెండ్ కూడా రావచ్చు, చెక్ చేయండి. సో డెట్ ఫ్రీ కంపెనీ, మేనేజ్మెంట్ విషయంలో భయం లేదు. మేనేజ్మెంట్ విషయంలో ధైర్యం సంగతి ఎలా ఉన్నా భయం లేదు, ఏదో చేసేసి జీరో చేయరు. డిహెచ్ఎఫ్ఎల్ అట్లా ఏం అవ్వదు. చిన్న కంపెనీ. తర్వాత స్టేబుల్ అండ్ స్టాండర్డ్ బిజినెస్, సైక్లికల్. ఆ సైకిల్లో లో లెవెల్లో మనం ఎంటర్ అవబోతున్నాం. ఈ బిజినెస్ సైకిల్లో లో లెవెల్లో ఎంటర్ అవుతున్నాం, లో లెవెల్లో ఎంటర్ అవుతున్నాం, హై లెవెల్లో దిగిపోతాం. ఓకే అండి. సరే, మీరు అయితే మరి ఇంకా ఏమిటండి అంటే ఇది వాల్యూ పిక్. ఎందుకంటే ప్రైస్ బుక్ చూడండి, రూపాయి, దీని బుక్ వాల్యూ రూపాయి అయితే 33 పైసలకి మార్కెట్ ప్రైస్ ఉంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? సో దిస్ ఈజ్ ఎ వాల్యూ పిక్ వర్త్ బయింగ్. మరి ఇంకోటి గ్రోత్ పిక్ అంటే భిన్నంగా ఉంటుంది. అయితే గో విత్ ది విండ్ అంటారు కదా. ఐటీ సెక్టార్ బాగుంది కదండి. అంతేకాదు, ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ని బట్టి ఏంటంటే కోవిడ్ వల్ల ఐటీ ఏం ఎఫెక్ట్ అవ్వాలా. ఐటీ సెక్టార్ గ్రోత్ కంపల్సరీ. రకరకాలుగా టెక్నాలజికల్గా కోవిడ్ తర్వాత డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి. ఆ డిఫరెంట్ సిచ్యువేషన్కి అంతా ఆన్లైను టెక్నాలజీ రకరకాల ఇవి వచ్చేస్తున్నాయి. అంటే ఈ ఐటీకి సెక్టార్కి గ్రోత్ కనపడుతున్నది క్లియర్గా. ఎప్పుడన్నా కనపడకపోతే బయటకు వచ్చేద్దాంలేండి, ఏముంది. కానీ మనం ఏదో ఇది కాదు కదా. అట్లాంటి సందర్భంలో ఒక చిన్న కంపెనీ క్రమక్రమంగా ఎదుగుతూ మీడియం సైజ్ కంపెనీ అయిపోయింది. 9,000 crore మార్కెట్ క్యాప్ అయిపోయిన కంపెనీ. ఇది కూడా మీకు బాగా తెలిసిందే, మీరు బాగా విన్నదే. దట్ ఈజ్ టాటా ఎల్క్సీ. ఇది స్పెల్లింగ్ కరెక్టేనా? ఇది చూడండి, దీనికి ప్రైస్ బుక్ రేషియో 7 times 8 times ఉంది. దాని బుక్ వాల్యూకి 8 రెట్లు 7 రెట్లకు ట్రేడ్ అవుతున్నది. పిఈ చూడండి చాలా ఎక్కువ ఉంటుంది.
డివిడెండ్ పెద్దగా ఎవరో ఇస్తున్నారండి డివిడెండ్, వీళ్ళు కూడా బాగానే ఉంది, 1% ఎంతో డివిడెండ్ ఈల్డ్. బట్ అట్ ది సేమ్ టైం ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది కదా. ఇదంతా టాటా ఎలక్సీ 1400 ఎంత ఉన్నట్టుంది. అయితే సరేండి, ఇప్పుడు ఉంది ససేషన్ మిగిలిపోయింది, ఇంకా ఉంది కదా టైము. అయితే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఆర్ వెరీ హై. మార్కెట్లో దీనికి చాలా గ్లామర్ ఉంది. అంతేకాదు మ్యూచువల్ ఫండ్స్ ఫేవరెట్ ఇది, వాళ్ళు వదిలిపెట్టరు. అంటే దీన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటే ఇది లాంగ్ టర్మ్. దీనిలో బిజినెస్ సైక్లికల్ కాదండి అంటే అంత కాదు, ఇది అంత సైక్లికల్ కాదు. ఇది లాంగ్ టర్ము 5 to 8 years అంటే అన్నీ సవ్యంగా ఉండి బాగుంటాయి. లేకపోతే మనం ఏం చేయగలం, ప్రైవేట్ మేనేజ్మెంట్ కదా. బట్ టాటా గ్రూప్లో అండి ఇది 5 to 8 yearsలో ఎంత చక్కగా సజావుగా పెరుగుతూ పోతుందో మీరే గమనించండి. ఇట్ ఈజ్ మై ఫ్యాన్సీ స్క్రిప్టే చెప్పాలంటే. మీరు దీని గురించి డేటా సమీకరించండి, దీన్ని స్టడీ చేయండి. ఎలా స్టడీ చేయాలో బేసిక్స్ మీకు తెలుసు, దీన్ని స్టడీ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే దీని గురించి కొద్దిగా చేస్తూ డిస్కస్ చేస్తూ నెక్స్ట్ వాటికి వెళ్ళిపోతాను. ఓకే అండి. తర్వాత క్లోజ్ చేసే ముందండి ఇంపార్టెంట్ పాయింట్, సోనర్ ఆర్ లేటర్ జాగ్రత్తగా వినండి. మీరందరూ యాప్లో చూడవలసిందే, ఒక ఇంటర్నేషనల్ వాళ్ళకి తప్ప, వాళ్ళకి స్పెషల్ అరేంజ్మెంట్. యాప్లో కొంతమందికి ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఇబ్బందిగా ఉందంటే అవి చూస్తున్నాం ఎక్కడ వస్తున్నదో. కొంతమంది పేరెంట్ కాలం ఏదైనా నింపితే ఇంకా అది పనికిరాదు. మీరేం చేయాలంటే మీకు యాప్లో కనపడకపోతే ఒకసారి క్లోజ్ చేసేయండి, దీన్ని డిలీట్ చేసేయండి. మీరు ఖచ్చితంగా వెల్త్ క్రియేషన్ టిప్స్ చూడండి. ఇదే స్పెల్లింగ్ ఇదే ఉండాలి, ఈ యాప్లోనే వెళ్ళాలి. ఇది క్లాస్ ప్లస్ వాళ్ళ ఆధ్వర్యంలో, ఇంక వేరే ఇంకొక యాప్ ఉంది దానికి వెళ్ళకండి. ఈ క్లాస్ ప్లస్ వారి వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లోకే వెళ్ళాలి. ఇందులో మీకు మీ MBS 2 జాడలు సూచనలు కనపడకపోతే, అక్కడ మీకు బ్యాచ్ కనపడకపోతే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. ఒకసారి క్లోజ్ చేసేసి డిలీట్ చేసేసి మరి ఇంకోసారి డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ని ప్లేస్టోర్లో. చేసుకున్న తర్వాత చూడండి, అందులో మీకు SMS వస్తున్నదా, OTP అడుగుతున్నాడా, లేకపోతే ఇంకేమన్నా చూడండి. మీకు MBS 2 MBS 2 అనేది బేసిక్గా ఉంటుంది. ఇంకా దానికి ఎడిషను, సబ్ట్రాక్షను, ఫ్రెషర్స్ అవి ఇవే ఉండొచ్చు. బేసిక్గా MBS 2 అనేది మాత్రం ఉండి తీరుతుంది. वैसा निकालो भाई, साइड बटन दबाओगे तो अपने आप रुक जाएगा. కాబట్టి కొంచెం మీరు నేర్చుకోండి, చూసుకోండి. దాన్ని కొంతమందికి డిఫికల్టీస్, దే ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ, దాన్ని ఎలా చేయాలి, సాల్వ్ చేయాలి ఏంటి అనే దానికి వర్కౌట్ చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఫర్ ది టైం బీయింగ్ పర్వాలేదు, వాట్సాప్లో వచ్చేస్తున్నది. కానీ 1 year ఈ వాట్సాప్ ఉండదు. ఈ వాట్సాప్ వీడియోలు 1 year ఉండవు మీతోటి, గుర్తుపెట్టుకోండి. ఉంటే మ్యాక్సిమం ఈ నెల ఉంటాయి, ఆ తర్వాత తప్పదు. 1 year చూడాలంటే మీకు యాపే. ప్రస్తుతానికి వాట్సాప్లో చూడగలుగుతున్నారు, తర్వాత ఇవి ఎగిరిపోతాయి. ఒకవేళ టెంపరీగా చూసిన దే విల్ బీ విత్ యూ ఫర్ ఎ షార్టర్ పీరియడ్. ఫైనల్గా యాపే. అందుకని వీ విల్ డూ సర్టన్లీ, వీ విల్ సీ దట్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్. బేసిక్గా చూసేయండి, పర్వాలేదు. యాప్లో ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే చూస్తున్నారు కదా, యాప్లో చూడండి. ప్రస్తుతానికి వాట్సాప్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అవి నోట్ చేసుకోవడానికి వాటికి చూడండి ఎట్లాగా. ఆ తర్వాత రివిజనే కదా. 1 year అంటే 1 year ఉంచుకోవటం అంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా కావాలంటే ఏంటిది దీని గురించి చూద్దామని బేసిక్గా ఇప్పుడు చదివేయండి, బాగా నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి. ఓకే అండి. సో వీ విల్ సీ నెక్స్ట్. ఈ టాటా ఎలక్సీ గురించి మీరు కూడా సమాచారాన్ని సేకరించండి. వీ విల్ కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.